లూకా సువార్త 2వ అధ్యాయం, లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. అందరం కలిసి చదువుకోండి. లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. అయితే ఆ దూత భయపడండి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహాసంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. ఏంటంటే అది రక్షకుడు మీ కొరకు తూర్పు దేశపు జ్ఞానం గురించి చూస్తున్నాం. మత్తయి సువార్త 2:10 కూడా చదువుకున్నాం. అలాగే మత్తయి సువార్త 2:13 వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలేపి బంగారము సాంబ్రాణి భోరములు కానుకలుగా ఆయనకు సమర్పించిరి. కానుకలను ఆయనకి సమర్పించి మనం ముందుగా చదువుకున్నాం. మనం సరి చేసుకోవాలని ఆయన శరీరం ఆయన రక్తం మన మధ్య ఉంది, సరి చేసుకొని యోగ్యంగా చేయాలని చదువుకున్నాం. తర్వాత చదువుకుందాం, లోకానికి ఒక స్వార్థమానాన్ని వచ్చింది. ఏంటంటే రక్షకుడు మన కొరకు పుట్టాడు. తర్వాత చదువుకుందాం, జ్ఞానులు ఏం చేశారు. మనం 5 ప్రశ్నలు 5 జవాబులు చెప్పుకున్నాం. అయితే ఈ బలవర్తమానంలో జ్ఞానుల యొక్క లక్షణాలు చూద్దాం. బలవర్తమానంలో జ్ఞానుల యొక్క గొప్ప లక్షణాలు ఏంటి? జ్ఞానుల యొక్క గొప్ప లక్షణాలు ఏంటి? ఆ లక్షణాలు నీకు నాకు ఉన్నాయా? లేకపోతే ఈ మధ్యాహ్నకాల సమయంలో మనం సరి చేసుకొని ఆ లక్షణాలు పొందుకొని యోగ్యముగా ఆయన బలంలో చేసి దేవుడు మనం సిద్ధపరిచిన ప్రార్థనా పూర్వకంగా ఉందాం. రెండు మొదటిగా మత్తయి సువార్త 2వ అధ్యాయం 9వ వచనం. మత్తయి సువార్త 2:9-10 వారి రాజు మాట విని బయలుదేరిపోచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటుకి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి. మొదటి విషయం ఏంటంటే జ్ఞానుల యొక్క లక్షణం ఏంటంటే వాళ్ళు ఒక నక్షత్రాలను చూచారు, నక్షత్రాలను వెంబడించారు. వాళ్ళ చూపు నక్షత్రం మీదనే ఉంది, ఇంకా దేని మీద లేదు. ఎందుకు చెప్పండి? నక్షత్రం ఎండిపోతే అడిపోయారు, నక్షత్రం ఆగారు. పోయిసారి చెప్పలేదు, జ్ఞానులంట పగులేమో పట్టుకునే వాళ్ళు, రాత్రులేమో నడిచేవారు. పగులు ఎందుకు పడుకునే వాళ్ళు? నక్షత్రం కనపడింది నక్షత్రం పగులు కాదు, రాత్రులు కనపడింది. కానీ అందుకనే పగులంతా రెస్ట్ తీసుకున్నారు, రాత్రులు మళ్ళీ నక్షత్రం వెంబడించడం మొదలు పెట్టారు. నక్షత్రమును చూచి ఈరోజు ఆ నక్షత్రం ఏంటంటే ఎలా చెప్పుకున్నాం? వేగు చుక్కని, దావీదు చిగురని రకరకాలుగా చెప్పుకున్నాం. నక్షత్రం ఏంటంటే యేసుక్రీస్తే ఆ నక్షత్రంగా ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తే ఆ నక్షత్రం ఉదయించాడు. ఈరోజు నువ్వు కూడా ఆ నక్షత్రమైన యేసు వైపు చూచుచు మన జీవితం అంతా ఎవరిని చూసుకుంటూ వెళ్ళాలంటే చెప్పండి, ఎవరిని చూసుకుంటూ వెళ్ళాలి? యేసు వైపు చూచుచు. పాస్టర్ గారిని చూడొద్దు, లేకపోతే అయ్యగారిని చూడొద్దు, లేకపోతే ఫాదర్ గారిని చూడొద్దు, లేకపోతే సాములను చూడొద్దు, లేకపోతే తోటి విశ్వాసులు మాకంటే సీనియర్లు కదా వాళ్ళు అట్లా చేస్తే అట్లా చేద్దాం వాళ్ళపై కూడా చూడొద్దు. మన చూపు ఎవరి మీద ఉండాలంటే యేసు వైపే ఉండాలి. ఒక మందిరంలో అంట ఒక అక్క బాగా రక్షించబడి చాలా రోజులు, చాలా సంవత్సరాలు. ఆ మందిరంలోకి నూతనంగా ఒక 2 దంపతులు వచ్చారు. దంపతులు వస్తే అయ్యగారు బాగా ప్రోత్సాహం చేశారు, వాళ్ళ గృహదర్శనం చేశారు, మంచిగా చేశారు. వాళ్ళు వస్తున్నారు, పోతున్నారు. ఈ అక్క వాళ్ళతో పరిచయం ఏర్పరచుకున్నారు. వాళ్ళే దూరం నుంచి రావాలి. ఈ అక్కది మందిరం పక్కన ఇల్లు. వాళ్ళతో
మంచిగా సాన్నిధ్యాన్ని పెంచుకుని వాళ్ళతో బాగా అలవాటు చేసుకుంది. అది వరకు వాళ్ళు డైరెక్ట్ గా మందిరానికి వచ్చేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు మందిరానికి రాట్లా. ఎక్కడికి పోతున్నారు? వాళ్ళ ఇంటికి పోతున్నారు. పక్కనే చర్చి, అక్కతో పాటు పోదాంలే, ఆకేమో పోదాంలే, ఇంకా ఒకటో పాట ఇంకా ప్రాణం ప్రార్థన కాలేదు, ఇంకా పోదాంలే, ఇంకా రెండో పాట కూడా కాలేదు, ఇంకా పోదాంలే, మూడో పాట ఆమె సమయానికి రాదు. వచ్చేవాళ్ళు కూడా ఈరోజు విశ్వాసులు అంతే ఉంటున్నారు, సేవకులు అంతే ఉంటున్నారు, ఈరోజు రకరకాలుగా ఉంటున్నారు. అందుకని ఎవరి వైపు చూడద్దు మనం. ఈరోజు ఎవరి వైపు చూడద్దు. ఎవరి వైపు చూడాలంటే ఎబ్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఎబ్రిల్ రాసిన పత్రిక 12:1. ఎంతో గొప్ప సాక్షి సమూహము మేఘము అనే మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసములకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో పరుగెత్తుదము. మన ఎదుట ఉంచబడిన పందెములు ఎవరి వైపు చూడాలంట? యేసు వైపు చూచుచు. యేసు వైపు. ఈరోజు ప్రశ్న, ఎవరి వైపు చూస్తున్నాం మనం? ఎవరి వైపు చూస్తున్నాం? ఇంకా వాళ్ళు బాగాలేదులే, తర్వాత బాధలే అని ప్రార్థన కనుక్కుంటున్నామా? వాళ్ళు మా ఇంటికి రాలేదులే, నేను కూడా వాళ్ళ ఇంటికి పోవాలని అనుకుంటున్నామా? లేకపోతే మనం ఏదేదో చేసుకుంటూ ఏదేదో దేనిదేదో వెంబడించుకుంటూ ఇష్టం వచ్చిన రీతిలో ఇంకా జీవిస్తూ ఉంటున్నాము. ఇంకా వెనకబడిన క్రైస్తవులుగా, నామకార్థపు క్రైస్తవులుగా, లేకపోతే ఏదో పేరుకు మాత్రమే పోతున్నాం వస్తున్నాం క్రైస్తవులుగా ఉంటున్నామా? మన ఎదుట ఒక పందెం ఉంచబడింది. ఏం ఉంచబడింది చెప్పండి? ఒక పందెం, ఒక సవాల్. నువ్వు రక్షించబడ్డావంటే సవాల్లోకి వచ్చావు. లోకానికి నీకు ఒక సవాల్. రక్షించబడి మందిరానికి వచ్చి పాటలు పాడి ప్రార్థన చేసి ఆరాధన చేసి దేవుని సన్నిధిలో గడుపుతున్నామంటే ఇవన్నీ చేసుకుంటూ లోకంలో నివసించడం ఒక సవాల్ లాంటిది. మరి ఆ సవాల్లో అందరికీ సమాధానం ఇవ్వాలంటే, ఆ సవాల్ని అధిగమించాలంటే యేసు వైపు చూస్తేనే సరిపోదు. లోకం వైపు చూస్తే, ఆ రోజు ఒక ఆయన యేసు వైపు చూసినంతసేపు బాగానే ఉన్నాడు, పక్కకు చూసిందంట ఏమైపోయాడు? మునిగిపోయాడు. ఎవరైనా యేసు వైపు చూసినంతసేపు బాగానే పోతున్నాడు, నెల మీద నడుస్తున్నాడు. అప్పుడు దాకా తెలియలా, అయ్యా నేను నెల మీద నడుస్తున్నాను ఆయన అనుకోలా. ఎప్పుడైతే పక్కకు అటు ఇటు చూశాడు, మునిగిపోయాడు. ఈరోజు యేసు వైపు చూస్తేనే నీ జీవితం బాగుంటుంది, లేకపోతే మునిగిపోతావు. ఆత్మీయంగా మునిగిపోతావు, శారీరకంగా కూడా మునిగిపోతావు. ఒకసారి శారీరకంగా ఇబ్బందులు రాకపోవచ్చు, కానీ ఆత్మీయంగా గొప్ప కూలిపోతావు అంతే. తూర్పు దేశ జ్ఞానులు ఏం చూశారంటే ఆ వేగు చుక్క నక్షత్రాన్ని చూశారు. ఈరోజు నువ్వు నేను ఏం చూడాలంటే యేసు వైపు చూచు పందెములో ఓపిక. ఇది ముఖ్యం. ఓపిక. తొందరపడి నోరు జారి ఒక మాటను తేవాలి. తొందరపాటు మనకు నష్టమే. చాలా ఓపిక. ఈరోజు దేవునిలో మాత్రమే అది సాధ్యమైంది, లేకపోతే సాధ్యం కాదు. ఒకటోది యేసు వైపు చూసే వాళ్ళగా నువ్వు నేను. రెండో చూద్దామండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 6వ వచనం చదవండి. 6వ వచనం. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని, కాలాన్ని తెలుసుకున్నాడు హేరోదు. అంటే వాళ్ళు ఏ జ్ఞానులు అంటే కాల జ్ఞానులు. కాలం గురించి బాగా అవగాహన ఉన్నవాళ్ళు. ఏ కాలంలో ఏం జరిగింది, ఏ కాలంలో ఏమి జరిగితే ధర్మశాస్త్రంలో రాయబడింది అన్ని కూడా నిశ్చితంగా పరిశీలించిన కాల జ్ఞానులు వాళ్ళు. కాల జ్ఞానం ఎందుకని మాట్లాడుతున్నారంటే వాళ్ళు బయలుదేరి రావడమే
లోకంలో ఒకానొక సందర్భంలో ఒకానొక ఆయన పుడతాడంట. మేకా గ్రంథంలో ఒక ప్రవచనం ఉంటుంది. ఏంటిదా ప్రవచనం చదవండి. మేకా 5:2. మేకా 5:2. బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలు ఏలగోవాడు నీలో నుండి వచ్చును బెత్లెహేము ఎఫ్రాతా. ఇటువంటి ప్రవచనాలను చదివారు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన, ధర్మశాస్త్రంలో రాయబడిన, యేసుక్రీస్తు పుట్టుక గురించి రాయబడిన లేఖనాలన్నీ కాల జ్ఞానం కాబట్టి పరిశీలించారు, తెలుసుకున్నారు, వెంబడించారు. లేఖనాలని ఎరిగిన వారు ఎవరు చెప్పంటారు? లేఖనాలని ఎరిగిన వారు. ఆ నక్షత్రం వచ్చిందని అది వేగు చుక్కలాగా ఉంటుందని సంఖ్యాకాండంలో కూడా రాయబడి ఉంటుంది. 24వ అధ్యాయం సంఖ్యాకాండం చాలా వచనాలు ఉన్నాయి దీని గురించి. యెషయా గ్రంథంలో ఉన్నాయి. సంఖ్యాకాండం 24:17, 5 చదవండి. నక్షత్రం యాకోబులో ఉదయించును, రాజులను ఇశ్రాయేలును లేచును, అది మోయాబు ప్రాంతంలో కొట్టును, కలహ వీరులందరినీ. ఇంకా యెషయా గ్రంథంలో కూడా చాలా ఉన్నాయి. 7వ అధ్యాయం, 6వ అధ్యాయం, 9వ అధ్యాయం, 10వ అధ్యాయం అవన్నీ చదివి నా తలంపు ఏంటంటే తూర్పు దేశపు జ్ఞానులు లేఖనాలను ఎరిగారు. ఈరోజు నువ్వు నేను కూడా లేఖనాలను ఎరిగి ఆయన ఇచ్చిన వాగ్దానాలను ఎరిగి వాక్యం ప్రకారము ప్రవర్తించే వారుగా ఉండాలి. అంటున్నాడు, ఇదిగో దొంగవాడు నేను వస్తా అంటున్నాడు, మెలకువగా ఉండండి అని అంటున్నాడు, నిద్ర బాగుతూ అంటున్నాడు. ఈరోజు మనం అనుకుంటామంటే నిద్రపాటు అంటే పడుకోండి, కళ్ళు మూసుకోండి నిద్రపాటు, అది కాదు. మెలకువగా ఉండండి, కళ్ళు తెరిచి చూడటం, అది కాదు. మెలకువగా ఉండటం అంటే చెప్పండి ఏంటంటే రక్షణ విడిచిపెట్టకుండా రక్షణలో స్థిరంగా ఉండాలి. రక్షణలో వెనుకంజ వేయకూడదు. రక్షణలో ముందుకే సాగాలి. ఏమాత్రం కూడా వెనుకంజ వేయకూడదు. చిన్న చిన్న వాటికి లోబడి మరి వెనుకంజ వేయకూడదు. వెనకటి స్థితి రాకూడదు. వెనుకంజ వేస్తే నాగలి పట్టుకొని చెప్పండి, నాగటి మీద చెయ్యి వేసి వెనుకంజ వేసేవాడు నాకు పాత్రుడు కాడు. మరియు నాగటి మీద చేసేవాడు మళ్ళీ వెనక చూపులు, వెనక ఆలోచనలు, వెనక ఆచారాలు, వెనక మతాలు, వెనక కులాలు అని ఈ లోక సంబంధమైన కార్యాలు. తూర్పు దేశపు జ్ఞానులు లేఖనాలు ఎరిగారు. ఈరోజు ఆ లేఖనాలు ఉన్నాయి. మనకు క్రొత్త నిబంధన కూడా వచ్చింది దేవుడు వచ్చిన తర్వాత. వాళ్ళకి తెలియదు కొత్త నిబంధన, మనకు తెలుసు కొత్త నిబంధన. ఎన్నో వాగ్దానాలు, ఎన్నో స్వస్థతలు, ఎన్నో దేవుని గురించిన విషయాలు ఈరోజు ఎన్నో తెలుసుకుంటున్నాం, కానీ వాటి యొక్క గొప్పతనాన్ని తెలుసుకోలేకపోతున్నాం. ఆ వాక్యాల యొక్క, వాగ్దానం యొక్క, లేఖనాల యొక్క గొప్పతనాన్ని ఎరగట్లా. ఈరోజు తూర్పు దేశపు జ్ఞానులు అయితే లేఖనాలనే ఎరిగారు, కానీ ఈరోజు నువ్వు నేను కూడా వాళ్ళలాగా లేఖనాలు ఎరుగుతున్నామా? లేఖనాల ప్రకారం జీవిస్తున్నామా? వాక్య ప్రకారం మాట్లాడుతున్నామా? వాక్య ప్రకారం ఉంటున్నామా? ఈరోజు ఏ చిన్న విషయంలో కూడా మనం అనుకుంటున్నాం, కానీ నేనంతా కరెక్ట్ గానే ఉంటున్నాం అని అనుకుంటున్నాం, కానీ అసలు మనం 99% దేవుని దగ్గర కరెక్ట్ గా ఉండట్లా. ఎందుకంటే మన సంచారం లోకంలోనే బురద మీద పడితే, లోకంలోనే ఎన్నో మాటల్లో మనం కూడా పాల్పంపులు కలిగి ఉంటున్నాం. తెలియకుండానే మాటల ద్వారా పాపం చేస్తున్నాం. తెలియకుండానే వేరే వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడుకుంటున్నాం. తెలియకుండానే ఇంకొకరి మీద నిందలేస్తున్నాం. ఈరోజు నువ్వు నేను కూడా లేఖనాల ప్రకారం తూర్పు దేశపు జ్ఞానులాగా వాక్య ప్రకారం జీవించే వాళ్ళగా, వాక్యం యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని వాటి ప్రకారం జీవించే వాళ్ళగా ఉండాలి. 2వ లక్షణం. 3వ చూద్దానండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చే
తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడే. సాగిలపడే. ఎవరన్నా గొప్ప గొప్ప జ్ఞానులు చెప్పండి, ఎవరన్నా చెప్పండి, గొప్ప జ్ఞానులు ఆ దేశంలో ఉన్నతంగా పిలువబడ్డ వాళ్ళు, ఆ బబులోను ప్రాంతంలో కానీ లేకపోతే ఇంకా ఆ చుట్టుపక్కల ఉన్న దేశాల్లో కానీ ఉన్నతంగా పిలువబడిన వాళ్ళు నక్షత్రాన్ని చూచి వెంబడించారు, వచ్చారు. రాజుకి ఏమన్నా తెలిసారు, రాజు దగ్గర పోయారు, రాజేమో మీరే తెలుసుకున్నారు చెప్పండి అన్నారు. అయినా కానీ వచ్చారు, వెంబడించారు. రాగానే ఏం చేశారంటే సాగిలా పడ్డారు. ఏం సూచిస్తుందండి ఇది? తూర్పు దేశపు జ్ఞానులు లోబడిన విషయం, తగ్గించుకున్న విషయం, దేన మనస్సు కలిగిన విషయం. నేను జ్ఞానినే అని అనుకున్న వాళ్ళు ఈరోజు మనకు కొద్దిగా ఉంటే చాలు, ఒక చిన్న ఉద్యోగం వస్తే చాలు. చిన్న ఉద్యోగం నాకంటే ఎవరు లేరంట, నా అంత గొప్పడు ఎవరు లేరంట. కొద్దిగా అందం ఉంటే చాలు మనం, లేకపోతే కొద్దిగా ఆస్తి ఉంటే చాలు, కొద్దిగా సంపద ఉంటే చాలు, లేకపోతే కొద్దిగా చదువు ఉంటే చాలు. నాకే చెబుతున్నా, నాతోనే అంటావు ఈ మాటలు. నేనేంటి ఈరోజు గర్వం, అతిశయం. ఈరోజు ఏదైనా చెప్తే కూడా తీసుకోలేరు, ఓర్చుకోలేరు. కారణం ఏంటంటే తగ్గించుకునే స్వభావం లేదు, తగ్గించుకునే స్వభావం. ఆయన దేన మనస్సుగా వచ్చాడు, తగ్గించుకుని వచ్చాడు, వ్యక్తులుగా వచ్చాడు. ఆ శరీరంలో, ఆ రక్తంలో నీ పాపాలు నా పాపాలు కడిగి ఆ తూర్పు దేశపు జ్ఞానులు కూడా లోబడ్డారు. రాగానే సాగిలపట్టం అంటే మాటలు కాదు. ఆ రోజు ఆ విలువ ఎవరికి తెలియలా, ఆ ప్రాంతంలో ఎవరికి తెలియలా. ఆ జ్ఞానం వచ్చిందాక అసలు ఆ యేసుక్రీస్తు పుట్టాడని, లేకపోతే యేసుక్రీస్తు అక్కడ ఉన్నాడని, ఒక పశువుల పాకలో ఉన్నాడని, సత్రంలో ఉన్నాడని ఎవరో తెలుసుకోలేకపోయారు. జ్ఞానాలు వచ్చి తగ్గించుకొని ఎప్పుడైతే లోబడ్డారో అప్పుడు ప్రపంచానికి తెలిసింది. ఈరోజు ఆయన దేవుడు అంటున్నాడు కదా, ఎవరైతే ధీరంగా ఉంటారో వాళ్ళ దగ్గరే నేను వస్తా అంటున్నాడు. ఆయన ఆకాశ మహాకాశాన్ని పట్టజాలని మహాగణుడు, మహా ఉన్నతుడు. యెషయా 57 చదవనమాట, చక్కని మాట రాయబడి ఉంటుంది. ఎన్నో వచ్చింది చూడండి, యెషయా 57:15 వచ్చింది చదవండి. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసైన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించేవాడను, ఆయనను వినయము గలవారి ప్రాణమును ఉజ్జయింప చేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జయింప చేయుటకును, వినయము గలవారి ఎతను, దేన మనస్సు గలవారి ఎతను నివసించుచున్నాను. ఎక్కడ ఆయన? వినయము గల వారి దగ్గర, దేన మనస్సు కలిగిన వారి దగ్గర, నలిగిన వారి దగ్గర. ఈరోజు నువ్వు ఎప్పుడైతే తగ్గించుకుంటావో నీ దగ్గర దేవుడు ఉంటాడు. నువ్వు ఎప్పుడైతే వినయంతో ఉంటావో నీ దగ్గర దేవుడు ఉంటాడు. ఆయన మహాగణుడు, మహోన్నతుడు, నిత్య నివాసి, పరిశుద్ధుడు, పరిశుద్ధ స్థలాల్లో ఉండేవాడు. ఏం చెప్తున్నాడంటే నువ్వు తగ్గించుకుంటే నీ దగ్గరకు వస్తా, నువ్వు తగ్గించుకుంటే నువ్వు లోపడితే నీ దగ్గరకు వస్తా. తగ్గించుకొని ఉండాలి. 3 లక్షలు ఏంటంటే జ్ఞానులు అంటే అక్కడ ఏం చేశారంటే చెప్పండి, ఏం చేశారు? తగ్గించుకొని సాగిలి పడ్డారు, పూజ చేశారు. ఈరోజు మన జీవితాల్లో తగ్గింపు కావాలి, లోబడి తత్వం కావాలి, గర్వాన్ని పక్కన పెట్టాలి, దేవుని విషయంలో గర్వం ఉండాలి. చెప్పండి, దేవుని విషయంలో గర్వం ఉండాలంటే నేను దేవుని బిడ్డనే, రోషంగా ఉండాలి. దేవుని విషయంలో, మందిరానికి వచ్చే విషయంలో కానీ, లేకపోతే కొడుకుల్లో పాల్గొనే విషయంలో కానీ, దేవుని పని చేసే విషయంలో కానీ రోషంగా ఉండాలి. మనకేమో ఆ రోషంగా ఉండదు. వాక్య ప్రకారం చెబితే ఆహా ఆహా అనే రోషాల పైకి వస్తాం. ఈరోజు ఈ రోషాలన్నీ, లోక రోషాలని పక్కన పెట్టి దేవుని విషయంలో రోషంగా జీవిద్దాం. ఒక అబద్ధం కానీ, ఒక మాయ కానీ, ఒక మోసం కానీ, చూపుల్లో కానీ, తలంపుల్లో కానీ, ఆలోచనలో కానీ రోషంగా జీవిద్దాం. నేను దేవుని బిడ్డనే, నేను దేవుని బిడ్డ ఎట్లా
దేవుడు చూసే దేవుడు, ఈరోజు మాట్లాడే దేవుడు. మనం కూర్చుంటా, లేచుట, నిలబట్ట, పడుకునుట, మన ఆలోచనలను ఎరిగినవాడు ఆయన. కాబట్టి జ్ఞానులాగా ఎట్లా ఉండాలంటే లోబడాలి, దేన మనసు కలిగి తగ్గించుకొని. 4 చూద్దామండి. 4 మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయన పూజింపవచ్చితమని చెప్పి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? తూర్పు దిక్కున నక్షత్రాన్ని చూసి వచ్చాం మేము. అంటే వాళ్ళన్ని పరిశీలించారు, చదువుకున్నారు, నక్షత్రాలను చూసి వచ్చారు. దాంతో నా తలంపు ఏంటంటే దేవుని స్వరాన్ని వాళ్ళు విన్నారు. దేవుని స్వరాన్ని విని ఆ నక్షత్రాన్ని వెంబడించారు. ఆ నక్షత్రం ఎండిపోతాడు వచ్చారు. మరి ఈ లోకంలో ఎవరి స్వరాన్ని వినలా, ఎవరి మాట వినలా, దేవుని స్వరాన్ని విన్నారు, దేవుని స్వరాన్ని వెంబడించారు. ఈరోజు నువ్వు నేను కూడా దేవుని స్వరాన్ని విని వెంబడించే వాళ్ళగా ఉండాలి. దేవుడు ఎన్నోసార్లు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఈరోజు దేవుడు ఎన్నోసార్లు మనతో హెచ్చరిస్తూ ఉంటాడు. మనం ఏదైనా పని చేస్తున్నాం అనుకోండి, ఎక్కడికైనా పోతున్నాం అనుకోండి, దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. ఇది నాకు ఇష్టం లేదు, ఇక్కడ నువ్వు పోవద్దు అంటాడు దేవుడు. మనం ఏం చేస్తామంటే ఆ దేవుడు చెప్పే మాటలు మన మనసులోనే గద్దించుకుంటాం. ఆత్మీయంతో మాట్లాడిద్ది, ఇగో నువ్వు ఇట్లా చేయొద్దు అని చెప్పినా కూడా మన శరీరం ఏమో నువ్వు ఆత్మని దౌర్యం చేసి మన ఇష్టం వచ్చినట్టు మనం చేస్తాం. దేవుని స్వరానికి లోబడే వాళ్ళగా ఉన్నట్ల, మనం దేవుని మాటకి లోబడే వాళ్ళగా ఉన్నట్ల, దేవుడికి ఏదో అర్పిస్తూ ఉంటాం కానీ దేవుడి మాట వింటా. దేవుడు అంటున్నాడు మాట వింటే శ్రేష్టం అంటున్నాడు. నువ్వే పని చేసినా కూడా అన్నిటికంటే ముఖ్యంగా ఏది శ్రేష్టం అంట? మాట బరువు అర్పించడం కంటే, కొవ్వైన దొడలు అర్పించడం కంటే ఈరోజు దేవుని మాట వింటాం, దేవుని ఆజ్ఞకు లోబడటం నేర్చుకోవాలి. దేవుని మందిరాన్ని గడవకుండా ఉండటం నేర్చుకోవాలి. దేవుని సన్నిధిలో గడపడం నేర్చుకోవాలి. ఎన్నోసార్లు దేవునికి వ్యతిరేకంగా మనం జీవిస్తూ ఉంటాం. గద్దించినా, హెచ్చరించినా ఏం కాదు నేను ఒకసారిగా. ఈ జ్ఞానులు అయితే దేవునికి లోబడ్డారు. దేవునికి జ్ఞానులు. సామెతల్లో ఒక చక్కటి మాట చదవండి. సామెతలు 10వ అధ్యాయం 14 వచ్చింది. సామెతలు 10:14. జ్ఞానులు జ్ఞానము సమకూర్చుకొందురు, మూడుల నోరు అప్పుడే నాశనం చేయాలి. మూడుల నోరు అప్పుడే నాశనం చేస్తుందంట. మూడుల నోరు అంట అప్పుడే నాశనం చేస్తుందంట. చూడండి, జ్ఞానులంట జ్ఞానాన్ని సమకూర్చుకుంటారు. ఈరోజు జ్ఞానాన్ని సమకూర్చుకునే విషయంలో ఏ జ్ఞానం? లోక జ్ఞానంగా. ఈ లోక జ్ఞానం దేవుని దృష్టిలో వెర్రితనమని బైబిల్ చెబుతుంది. ఈ లోక జ్ఞానం కాదు, దేవుని జ్ఞానం సమకూర్చుకోవాలి. వాక్యాలు చదువుకోవడం, వాక్య ప్రకారం జీవించడం, ఉదయం లేసి ప్రార్థన చేయడం, లేదా ఎక్కడికి పోయినా మన మనసులో దేవుని స్తుతించుకోవడం, ఏ పని చేసినా దేవుని ఘనపరచడం, అది సమకూర్చుకోవడం అంటే అది. నేను పొద్దున్నే బైబిల్ చదువుకున్నాక లాభంలే, ఇంకా మన సాయంత్రం దాకా నాకు ఈ బాధ తప్పింది అనుకోని ఇక మిగిలిన లోకంలో గడిపి సాయంత్రం వచ్చినప్పుడు ఆమెనయ్యా కాపాడావు ఆమె అంటే సరిపోదు. ఈరోజు సమకూర్చుకోవడం అంటే పొద్దు నుంచి సాయంత్రం దాకా దేవుని విషయాన్ని, దేవుని జ్ఞానాన్ని లోకం నుంచి వేరే ఉండే ప్రత్యేకమైన జీవితం జీవించి దేవునిలో ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఎలా మాట్లాడాలి. మూడుల నోరంట ఏముంది అక్కడ చదవండి. మూడుల నోరు నాశనం చేసింది. నాశనం. మన నోరే మన నాశనానికి కారణం. మన మాటే
మన నోరే. ఈరోజు మన నోటిని ఎంతో అదుపులో ఉంచుకుంటాం మనిషిని. అందుకని అక్కడ రాయబడింది. అదే 23వ వచనంలో కూడా ఒక మాట ఉంది చూడండి. 23 అదే అధ్యాయం. చెడు పనులు చేయుట బుద్ధిహీనునికి ఆటగా ఉన్నది, వివేకికి జ్ఞాన పరిశ్రమ చేయుట అటుదే. చెడు పనులు చేయడం అంట ఎవరికంట? బుద్ధిహీనునికి ఆట. ఆట చెడు పనులు చేయడం ఒక ఆట. ఆటలాగా ఆడుకుంటున్నారు. చెడు మాటలు మాట్లాడటం, చెడు పనులు చేయటం, దేవుడి దగ్గర అయ్యా పాపయ్యా క్షమించయ్యా అంటాం, మళ్ళీ లోకంలో పోయి మళ్ళీ చెడు మాటలు మాట్లాడటం, చెడు ఆలోచనలు ఆలోచించడం ఒక ఆట అనుకుంటున్నారు. ఎక్కడేమో ఎక్కడ ఆట, ఇంటి దగ్గరేమో ఇంటి దగ్గర ఆట, పొలంలో ఆట, ఉద్యోగం దగ్గర ఉద్యోగ పాట, రకరకాల ఆటలు ఆడుకుంటున్నాం మనం. ఈరోజు వివేకికంట జ్ఞాన పరిశ్రమ చేయుట అటుదే. ఈరోజు జ్ఞాన పరిశ్రమ ఆట ఆడుకోవాలి. ఎక్కడున్నా దేవునికి లోబడే ఆట. ఎక్కడున్నా ఏ పని చేసినా దేవుని మాట వినే ఆట. ఈరోజు విచార కాల సమయంలో అందుకనే యెషయా గ్రంథకర్త అంటున్నాడు, లోబడడం వల్ల 65:2 లోబడడం వల్ల పిల్లల వైపు దినమంతా ఎన్నిసార్లు మాట్లాడా, ఎన్నిసార్లు గద్దించా, ఎన్నిసార్లు సరిచేసా, అయినా ఇంకా లోబడట్లా నా బిడ్డలు మళ్ళీ అదే మార్గంలో పోతున్నారు, అదే పాపంలో పోతున్నారు. అయ్యే మాటలు, అయ్యే చూపులు, అయ్యే ఆలోచనలు, అయ్యే వ్యతిరేక పనులు. అందుకని దినమంతా చేతులు చాపుచున్నారు. దినమంతా చేతులు ఎన్నిసార్లు చెప్పినా కూడా అంతే. అందుకని రాత్రి ఒక మాట చెప్పుకున్నాము, దేవుని అంట అట్లా పూర్ణ హృదయంతో దేవుని వైపు మల్లుకోవాలి. పూర్ణ హృదయంతో దేవుని వైపు మల్లుకోవాలి. మనమేమో సగమే. ఎన్నిసార్లు చెప్తున్నాం ప్రారంభ ప్రాంతానికి రావాలండి అంటే ఎన్నో పనులు ఉంటాయి కాదట్లేదు, కానీ దేవునికి ఇచ్చే సమయాన్ని బట్టే మన పూర్ణ హృదయాన్ని కనిపెట్టచ్చు. పూర్ణ హృదయంతో ఉంటున్నామా లేకపోతే సగం ఉంటున్నామా? ఆటలు అయిపోయిన తర్వాత, ఆరాధన అయిపోయిన తర్వాత, లేకపోతే కొంతమంది అయితే సంతాలు వేసినప్పుడు వస్తారు. మన దగ్గర రాలే, కానీ కొన్ని ప్రాంతాల్లో అయితే లాస్ట్ 5 నిమిషాలు వస్తారు. లాస్ట్ 5 నిమిషాలు ఉంటారు. అయిపోయిన తర్వాత గంట సేపు అందరూ బాగా వెళ్తారు. నేనే గొప్ప అందరూ అట్రాక్షన్ ఆయన మీదే ఉండాలని. ఈరోజు మనం ఎట్లా ఉండాలంటే పూర్ణ హృదయంతో దేవుణ్ణి వెంబడించాలి. సగం పనులు కాదు, సగం మాట్లాడాలి. దేవుళ్ళు ఉంటే అట్లా ఉండు, లేకపోతే అసలు దేవుళ్ళు ఉండడం కష్టమే లేదు. ఉంటే నిశ్చయంగా ఉండు, ఉంటే దేవునికి లోబడి ఉండు, ఉంటే కరెక్ట్ గా ఉండు దేవుని విషయం. అదే జ్ఞాన పరిశ్రమ అంటే, అదే జ్ఞానాన్ని సమకూర్చుకోవడం అంటే ఇదే. దేవుని మాటలకు లోబడటం, దేవుని మాటలకు విధేయత చూపించడం, దేవునికి లోబడటం. అందుకని ఆయన దినమెల్లా చేతులు చాపుతూ అంటున్నాడు, అయ్యా వీళ్ళు లోబడడం వల్లనే పిల్లలయ్యా. నిర్గమాకాండలు అంటున్నాడు, చదవండి ఒక మాట. నిర్గమాకాండం 32:9 ఇశ్రాయేలు గురించి దేవుడు ఒక మాట చెబుతున్నాడు. నిర్గమాకాండం, మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడమని ప్రజలు లోబడం. ఈరోజు సీఎం సంఘాన్ని గురించి కూడా దేవుడు ఆ మాట అంటున్నాడేమో. ఫలానా వ్యక్తి గురించి, నా గురించి, లేదా నీ గురించి దేవుడు ఈ మాట అంటున్నాడేమో. ఇదిగో ఏంటే లోబడు, ఇదిగో ఫలానా అంతే లోబడదు. ఈరోజు నీ గురించి, నా గురించి కూడా దేవుడు అదే విధంగా మాట్లాడుతూ ఉంటున్నాడేమో. లోబడని పిల్లల కంట శ్రమ. యెషయా గ్రంథం 31 చూస్తే, యెషయా గ్రంథం, యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ, పాపము కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడుగక ఆలోచన చేయరు. పాపంలోనే ఉన్నాం, ఇంకా పాపాలు చేస్తాం. అబద్ధమే ఆడుతున్నాం. అబద్ధం మళ్ళీ 10
అబద్ధాలు ఆడుతున్నాం. ఒక్క అబద్ధం కోసం 10 అబద్ధాలు ఆడుతున్నాం. ఒక్క చెడ్డ పని చేస్తున్నాం, ఆ చెడ్డ పని కోసం ఇంకా ఒక 10 చెడ్డ పనులు చేస్తున్నాం. అందుకని అంటున్నాడు, పాపానికి పాపం కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడుగక ఆలోచన చేయదురు. ఈరోజు పాపానికి పాపాన్ని కూర్చుకుంటున్నామేమో. లోబడనని పిల్లలకు, మాట వినని పిల్లలకు. లోబడకుంటే మాట చెప్తే లోబడకపోవడం అంటే మాట వినకపోవడం అంటారు. 4 లక్షలు తూర్పు దేశపు జ్ఞానులు మాట విన్నారు, లోబడ్డారు, వచ్చారు. పెట్టెలు పట్టుకుని వచ్చారు, ఇంటికి రాలా, పెట్టెలు మోసుకుంటూ వచ్చారు. దానిలో ఏమన్నా తినడానికి ఇబ్బంది అయితే ఇగో ఈ అమ్ముకొని తిన్నామని అనుకోలా, ఆ పెట్టెలు అంతే పట్టుకొని వచ్చారు. తిండికి ఆగారు, అన్నిటికీ ఓర్చుకున్నారు. కొండలు దాటారు, గుట్టలు దాటారు, అడవులు దాటారు, సముద్రాలు దాటారు, లేకపోతే నీళ్లు దాటారు. నక్షత్రాన్ని చూసుకుంటూ వచ్చారు. ఎక్కడ కూడా వెనకంచం వేలా, ఎక్కడ కూడా మాటకి అవిధేయత చూపిలా. చేరుకున్న వాళ్ళు చరిత్ర చెప్తుంది కదా, దగ్గర 2 సంవత్సరాలు ప్రయాణం చేశారంట. చెప్పండి, ఎన్ని సంవత్సరాలు ప్రయాణం చేశారంటే 2 సంవత్సరాలు ప్రయాణం చేశారంట. చరిత్రకారులు చెప్తున్నారు. అంటే యేసుక్రీస్తు పుట్టక ముందు నుంచే వాళ్ళ లేఖనాలకి వాడి ప్రకారం ఇగో పలానా పుడతాడు, ఒక నక్షత్రం వచ్చిందని ఆ నక్షత్రాన్ని వెంబడించుకుంటూ వచ్చారు. మాట వినుట శ్రేష్టం, మాట వినుట. ఆ రోజు సౌలైతే మాట వినలా, కుర్బీన మాట తెచ్చుకున్నాడు, మంచి వాటిని ఏరుకొని తెచ్చాడు. చివరికి తన కత్తితో తానే పొడుచుకొని చచ్చిపోవడానికి ప్రయత్నం చేశాడు. ఇంకా సాగలేకపోతే ఇంకో అనిపిస్తే పొడుగా అన్నాడు. ఈరోజు దేవుని మాటకి పిలువబడాలి. చివరిగా ఇంకొక విషయం చూసుకొని ముగించుకోండి. మత్తయి సువార్త 2:10-11. వారు ఆ నక్షత్రాన్ని చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయన పూజించి తమ పెట్టెలైపి బంగారమును, సాంబ్రాణి, బోళమును, కానుకలను ఆయనకి సమర్పించి. 5వది ఏం చేశారంటే సమర్పణ అర్పించుకున్నారు. ఏమేమి సమర్పించుకున్నారు చెప్పండి? బంగారం, సాంబ్రాణి, బోళం. బంగారం, సాంబ్రాణి. ఈరోజు వాళ్ళకు ఉన్న విషయంలో వాళ్ళ గొప్పతనాన్ని బట్టి వాళ్ళకున్న గొప్పతనాన్ని బట్టి వాళ్ళు అర్పించారు. ఈరోజు మనం ఏదైనా పెళ్లికి పోతున్నాం అనుకోండి, మనకున్న గొప్పతనాన్ని బట్టి మనం వాళ్ళకి ఇస్తాం. అదే పేదవాళ్ళు అయితే 100 రూపాయలు లేకపోతే 50 రూపాయలు, లేని పరిస్థితులు ఉంటే తక్కువ వేస్తాం. దూర బంధువులు అయితే, దగ్గర వాళ్ళు అయితే ఇంకొద్దిగా ఎక్కువ ప్రయత్నం చేస్తాం, విలువైన కానుకైనా ప్రయత్నం చేస్తాం. ఈరోజు వాళ్ళైతే వాళ్ళకు ఉన్న దాంట్లోనే గొప్పగా ఉన్నదాన్ని దేవుడికి సమర్పించారు. నా తలంపు ఏంటంటే మనం కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు జ్ఞానులాగా మనకున్న వాటిలో గొప్పదాన్ని దేవుడికి ఇవ్వాలి. మనకు దేవుడు ఇచ్చిన దాంట్లో గొప్పదాన్ని దేవుడికి ఇవ్వాలి. అందుకనే దేవుడు బైబిల్ ఉంటుంది కదా, మీరు పరలోకములో ధనాన్ని కూర్చుకోండి, పరలోక బ్యాంకులో డబ్బులు వేసుకోండి. అనే పరలోక బ్యాంకులో నా ఖాతా లేదే అని అనుకోమాకండి. మత్తయి సువార్త కొండ మీద ప్రసంగంలో చదవనమాట. మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనం చూడండి ఒకసారి. మత్తయి సువార్త పరలోకములో 19 చదవండి. 6:19 చదవండి. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకోవద్దు, ఇక్కడ చిమ్మెట తుప్పు తినేయను, దొంగలు కన్నము వేసి దొంగిలేరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకోండి, అచ్చట చిమ్మెటను తుప్పైను దాన్ని తినేయను, దొంగలు కన్నము వేసి దొంగిలరు. ఎక్కడ కూర్చుకోవాలి అప్పుడు మనం? పరలోకములో
సమకూర్చుకోవాలి. చాలాసార్లు చెప్పారు, దేవుడికి ఇచ్చిన సమయాన్ని దేవుడికి ఇవ్వాలి. మన సమయాన్ని దేవుడికి ఇవ్వడం ద్వారా పరలోకంలో ధనం కూర్చబడింది. మనకి సమయాన్ని దేవుడు మనకు ఒక సమయాన్ని ఇచ్చాడు, సంఘముగా ఒక నియామక కొడుకులు ఇచ్చాడు, ఒక టైం ఇచ్చాడు దేవుడు. ఆ సమయాన్ని దొంగలించద్దు. 9:30 అంటే 9:30, ఒక నిమిషం కూడా దొంగలించద్దు. 7:30 అంటే 7:30, రాత్రి కూడికలు అంటే అంతే. ఒక నియామక కూడిక సమయం. మనం ఎన్నిసార్లు దేవుడి సమయాన్ని దొంగిలిస్తున్నాం, మనకి ఏమంటుంది అక్కడ బ్యాంకులు? ఈ భూమి మీద అయితే సమయాన్ని దొంగిలించు. చెప్పండి, కూలి పనులకు పోయే వాళ్ళు నేను చూస్తూ ఉంటాను అప్పుడప్పుడు పొద్దున్నే, అసలు పరుగులెత్తుతా ఉంటారు. అసలు టైంకి పోవాలి, లేకపోతే ఒప్పుకోదు అక్కడ. దేవుని మీద విషయాల్లో ఇంకా దేవుని దగ్గర ఏ ధనాన్ని సమకూర్చుకోవాలంటే సమయాన్ని, ఇంకా దేవుని ఇచ్చిన బలాన్ని కూడా మన బలాన్ని దేవుడి కొరకు ఖర్చు చేసి దేవుని దగ్గర ధనాన్ని కూర్చుకోవాలి. చాలా సంతోషం. 10 మంది అయితే చేపలు వేయటం, పనులు చేయడం, దేవుడి మందులో పనులు చేయటం, నెలకొకరు తీసుకోవటం. ఈ నెల అయితే ముఖ్యంగా ఫీమే వాళ్ళు తీసుకున్నారు. సన్నీ అయితే సన్నీకి చలికాలంలో అసలుకి పడదు, చలికాలం అయినప్పటికీ కూడా సన్నీ వచ్చి చేపలన్నీ వేసిపోతాడు. దేవుని పనులు చేస్తూ ఉంటాడు సన్నీ. బాగలేని పరిస్థితుల్లో కూడా ఈ 3 నెలలు కొద్దిగా సన్నీకి బలహీనంగా ఉండదు, ఎప్పుడైనా ప్రతి సంవత్సరం కూడా. అటువంటి బలమైన పరిస్థితుల్లో కూడా మొన్నైతే ఒక ఎదురు వచ్చి నేను చెప్పలే వాళ్ళకి, అన్న తాళాలి మేము మందిరాన్ని గడిపోతాం అన్నాడు. సునీత అని ప్రవేశం అంటే మిగిలిన తక్కువ చేయట్లేదు, మిగిలిన కూడా అన్ని పనులు చేస్తున్నారు. ఏ సమయంలో ఏం చేయాలో వాళ్ళన్నీ చేస్తున్నారు. కానీ ఇంకా చేయడం ద్వారా పరలోకంలో ఏమిటో చెప్పండి, మనకి పరలోక బ్యాంకులో మనకి ధనం ఉంటుంది. ఈ లోకంలో బ్యాంకులు వేసుకుంటా ఒక ఆయన చెప్పాడు ఈ మధ్య. ఆయన అంటే ఎవరో ఫోన్ చేశారంట, మీ అబ్బాయి ఢిల్లీలో చదువుతున్నాడుగా అంటే, అయ్యా మా అబ్బాయి ఢిల్లీలో చదువుతున్నాడు అయ్యా, మీ అబ్బాయిని మేము అరెస్ట్ చేశాం, మీ అబ్బాయి ఫలానా పని చేసిండు, ఫలానా చెడ్డ పని చేసిండు, మీ అబ్బాయిని అరెస్ట్ చేశాం, జైల్లో పెట్టాం, రేపు కోర్టులోకి వెళ్తే ఒక 20 సంవత్సరాల కఠినమైన శిక్ష వచ్చింది, వెంటనే బయలుదేరా. నిజంగా ఢిల్లీలో చదువుతుండు, నిజంగానే మా వాడు ఏ పని చేసిందని కంగారు పడండి. అయ్యా నేనైతే రాలేదు కదా, ఒక 2 రోజుల్లో వస్తా, ఏం చేయాలో చెప్పండి, నీ దగ్గర డబ్బులని నాకు పంపి, ఒక 5 లక్షలు నాకు పంపి అన్నాడు. ఆ అమాయకుడు ఆ టైంలో ఎమ్మంటే పంపించాడు. తీరా చూస్తే వాడికి ఫోన్ చేస్తే, ఏంది నాన్న నేను మంచిగా ఇక్కడ కాలేజీలో ఉన్నాగా నాన్న అన్నాడు. ఈరోజు ఈ లోకంలో మనం కూర్చుకుంటే మనకు తెలియకుండానే పోతున్నాయి. వాట్సాప్ ఫోన్లు చేసినా కూడా ఒకసారి ఆ వాట్సాప్ నుంచి కూడా పోతున్నాయి. నా ఫోన్ల నుంచి కూడా అక్కడ కట్టేది. ఏమంటే మా తమ్ముడికి ఫోన్ చేశా, మన చిట్టికి ఫోన్ చేశా, ఏం చేయాలంటే వెంటనే బ్యాంకు పోయి మార్చండి, అమ్మంటే పోయి ఆ రోజు మధ్యాహ్నం పోయా. అనుకోకుండా నా ఫోన్ నుంచి కూడా ఎవరో ఫోన్ చేశారు. నిజంగా అనుకున్నా నేను కూడా ఆ పరిస్థితుల్లో. ఆధార్ కార్డు పెట్టు, లేకపోతే నీ బ్యాంక్ అకౌంట్ పెట్టు. నేను అనుకున్నా ఇంకా ఈ సంబంధమైన ఏమైనా ఉన్నాయేమో అని అనుకుని ఇంకా పెట్టలేదు. కొద్దిసేపు మాట్లాడు అంతే. మీ అమ్మగారి పేరు ఏం పేరు, మీ నాన్నగారి పేరు ఏం పేరు, అన్ని డీటెయిల్స్. ఇటు చెప్పడం వల్ల నష్టమే లేదు అనుకున్నా, కానీ వాడు మంచి టెక్నిక్ గా లాగడానికి ఒక్క రోజు ఆలస్యం అయితే ఇంకేం జరిగేది. అప్పటికే ఒక 2,000-3,000 కట్టేది. ఇంకా రోజు కొద్దిగా తీసుకుందాం అనుకోండి, ఒకసారి తీసుకుంటే మళ్ళీ అన్నాలు వచ్చింది అనుకుని రోజు కొద్దిగా తీసుకుందాం. ఆ రోజు 2,000 కట్టేసరికి వెంటనే మా తమ్ముడు వాళ్ళకి ఫోన్ చేస్తే ఇట్లా జరుగుతున్నాయి, వెంటనే బ్యాంకు దగ్గర పోయి ముందు ఆధార్ కార్డు మార్పి అకౌంట్ క్లోజ్ చేయించే వెంటనే 1 గంటలోనే పోయాను. ఈరోజు అందుకనే అంటున్నాడు ఇక్కడ, భూమి మీద మీ ధనం చిమ్మెట పట్టొచ్చంట, ఇంకా తిప్పు పట్టొచ్చంట, దొంగలేయచ్చు. పరలోకంలో మీ అకౌంట్ ఎంత ఉంది? పరలోకంలో మీకు ధనం ఎంత ఉంది? నేను డబ్బుల గురించి చెప్పట్లేదు, దేవుని పని చేసే విషయంలో చెప్తాను. దేవుని పని చేసే విషయం, దేవునికి బలాన్ని ఇచ్చే విషయంలో, దేవునికి సమయాన్ని ఇచ్చే విషయంలో నమ్మకంగా పూర్ణ హృదయంతో. ఆ రోజు జ్ఞానం అయితే గొప్ప గొప్ప కానుకలు, బంగారం, సామ్రాణి, గోళం ఎంతో ఉన్నతం. ఇప్పుడు కూడా బంగారం అంటే చాలా విలువ కలిగింది, రోజుకి పెరుగుతుందంట.
నెలకు ఒక 10,000 20,000 తెలుస్తున్నారు. అందరూ తొందరపడుతున్నారు, ఇప్పుడే తీసుకోవాలి. మంచిదే, తీసుకోండి, మంచిదే కాదంటున్నా. కానీ భూమి మీద కంటే పరలోకంలో ధనం పుచ్చుకోవడానికి మనం ప్రయత్నం. అందుకని 2 కొరింథీయులకు రాసిన పత్రికలో చూద్దామండి, ఒక మాట చదువుకొని ముగించుకున్నాం. 9వ అధ్యాయం 2 కొరింథీయులు 9వ అధ్యాయం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 6వ వచనం. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కొయ్యను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కొయ్యనని ఈ విషయం చెప్పవచ్చు. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తమ హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం దేవుడు ఉత్సాహముగా ఇచ్చేవారిని ప్రేమించును. దేవుడు ఉత్సాహముగా దేవుని సన్నిధికి వస్తే, సమయానికి వస్తే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. అంటే నేను లేటుగా వచ్చినా నేను తిట్టట్లేదులే, కానీ దేవుడు నిన్ను ప్రేమించాలంటే సమయాన్ని పాటించు. సమయాన్ని దేవుడికి ఏమో ఈ రోజే లేటు కావచ్చు, అన్ని రోజుల ముందు ఈ రోజే లేటు కావచ్చు, ప్రతిసారి ముందుగా వస్తూ ఉండొచ్చు, ఈ రోజే లేటు కావచ్చు. కానీ బాధపడద్దు ఈ మాట దేవుడు అంట ఉత్సాహంగా వచ్చేసి నీ సమయాన్ని దేవుడికి ఉత్సాహంగా, నీ బలాన్ని దేవుడికి ఉత్సాహంగా. ఈరోజు జ్ఞానులు అర్పించారు. ఈరోజు మనం కూడా దేవుడికి మన సమయాన్ని, మన బలాన్ని, మనకున్నదాన్ని దేవుడికి ఇచ్చే విధంగా జ్ఞానాన్ని చూసి నేర్చుకోవాలి. ఏదంత అనుభవాలు ఉన్నాయా? 2 కళ్ళు మూసుకుందాం ఒకసారి. తూర్పు దేశపు జ్ఞానులు ఏ లక్షణాలు కలిగి ఉన్నారు? మనకి ఎంత అవసరం వచ్చినా కూడా దేవుడికి ఎంత అనుకున్నారు ఇచ్చారు. అంతే 2 సంవత్సరాలు దేవుడికి ఇచ్చారు. దేవుడి కోసం ఇచ్చారు. సాగలు పట్టాలి, పూజ చేయడానికి. దేవుడి మాట వినాలి. మనం ఒక చెవిలో మాట్లాడుతున్నాం, ఇంకో చెవిలో నుంచి బయటకు పంపిస్తున్నాం. లోపట్ల నలిగొన్నట్ల వినయంగా ఉన్నట్ల జ్ఞానులు అయితే వినయంగా ఉన్నారు. దేవుని వాగ్దానాలు ఎరగట్ల, లేఖనాలు ఎరగట్ల, మనం వాగ్దానాల యొక్క విలువ గుర్తించట్ల. ఆ వాగ్దానాన్ని మనమే దేవుడిచ్చిన వాగ్దానాలు, ఒక్కొక్క వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రతిరోజు ప్రార్థన చేయి. దేవుడు ఆ వాగ్దానాన్ని జీవితంలో నెరవేరుస్తాడు. మనం మర్చిపోతున్నాం వాటిని. దేవుడు ఏంటి నాకు ఇట్లా చేస్తున్నాడు అని అనుకుంటున్నాం. దేవుడు ఏం చేసినా మన మేలుకే. అది మన కష్టంగా ఉండొచ్చు, అది మనకి ఇబ్బందిగా ఉండొచ్చు. ఏది చేసినా అది మన మేలుకే. జ్ఞానమైతే యేసు వైపు మాత్రమే చూచారు, ఇంకా ఎవరి వైపు చూడాలి. మన పరిస్థితి ఎట్లా ఉంది? ఎవరి వైపు చూస్తున్నాం మనం? ఒక్క నిమిషం మనమే సరి చేసుకున్నా యోగ్యమ పనిలో చేయగలరు.